అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వి లావణ్య గారు రచించిన తగిన గురువు అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం భార్గవుడనే గ్రామాధికారికి లేక పుట్టిన ఒకే ఒక కొడుకు దీపకుడు. అల్లారు ముద్దుగా పెరుగుతున్న కొడుక్కి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రవీణుడిగా చేయాలని తండ్రి కోరిక. సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనలో పడ్డాడు భార్గవుడు. ఎందుకంటే దీపకుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. ఏ విషయమైనా ఒక్కసారి వింటే చాలు అట్టే పట్టుకుంటాడు. వయసుకు మించిన ప్రశ్నలు వేస్తుంటాడు. వాటికి జవాబు చెప్పాలంటే తండ్రికి చేత కాదు, మరెవరికి సాధ్యమూ కాదు. ఇంత గ్రహణశక్తి గల బాలుడికి విద్య చెప్పే గురువు సామాన్యుడైతే లాభం లేదు. కనుకనే భార్గవుడు కష్టపడి తగిన గురువు కోసం వెతకవలసి వచ్చింది. తన గ్రామంలోనే ఒక గురుకులం ఉంది, కానీ అది పసివాడి బుద్ధిబలం వృద్ధి చేయగలది కాదు. అక్కడికి 2 ఆమడల దూరంలో శిలాపీఠం అనే ఊరిలో కర్మఠీయుడనే వృద్ధుడి గురుకులం ఉంది. ఆయన శిష్యులందరూ ప్రతిభావంతులై పేరు పొందుతున్నారని చాలామంది చెప్పారు. కానీ భార్గవుడికి సందేహం పట్టుకుంది. అంత గొప్ప గురువు అయితే రాజాశ్రయం పొందకుండా గ్రామంలో ఎందుకు పడి ఉంటాడు? అటువంటి వాడి పోషణకు గ్రామస్తులంతా పోగు చేసి ఏ పాటి ఇవ్వగలుగుతారు? నిజంగా గొప్పవాడే అయితే ఈ పాటికి బస్తీ చేరుకుని బోలెడంత సంపాదించడా? గురుకులంలో పిల్లవాడిని వదులుదామంటే ఎడబాటును సహించడం కష్టం అనుకున్నాడు భార్గవుడు. ఏమైనా కానీ ఇంతమంది చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఊరుకోవటం భావ్యం కాదు. ఒకసారి చూసి వస్తే పోయేది లేదు కదా అని తలచి ఒకనాడు భార్గవుడు మంచి రోజు చూసుకుని కానుకలు చేత పట్టుకుని కొడుకును వెంటబెట్టుకుని కర్మఠీయుడి వద్దకు బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఆ గురుకులం చేరుకున్నాడు. ఆ సరికి కర్మఠీయుడు దగ్గరలో చెరువుకు స్నానానికి వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఆయన భార్య బిడ్డలు అతిథుల్ని చక్కగా ఆదరించారు. తను కూడా చెరువుకు వెళతానని కుతూహలపడ్డాడు భార్గవుడు. గురువుగారి పెద్ద కొడుకు 6 ఏళ్ల మనవడు ఆయన్ని చెరువుకు తీసుకుపోయారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి బట్టలు ఉతుకుతూ కనిపించిన కర్మఠీయుడికి భార్గవుడు నమస్కరించాడు. క్షేమాధికాలైన తరువాత, గురోత్తమ, ముఖ్యమైన 2 రంగుల్లోనూ మీకు రెండోదే చాలా ముఖ్యమా అని అడిగాడు భార్గవుడు. రెండూ చాలా ముఖ్యమే. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అంటూ గురువు జవాబు చెప్పాడు. పక్కనే ఉన్న గురువు గారి మనవణ్ణి చూసి భార్గవుడు, అబ్బాయి, మా మాటలు నీకు అర్థమైనాయా అన్నాడు. అందుకు ఆ పిల్లవాడు, అర్థం కాకేం, పగటి కన్నా రాత్రే మీకు చాలా ముఖ్యమా అని మా తాతయ్యను మీరు అడిగారు. రెండూ ముఖ్యమేనన్నారు తాతయ్య అని చెప్పాడు. తరువాత భార్గవుడు, నిండు 12 ఉండగా మీ వంటి వృద్ధులు 6వ వంతులో బాధ పెట్టడం ఎందుకు స్వామి అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాడు. అందుకు కర్మఠీయుడు, నేను పుట్టిన తరువాత చచ్చి మళ్ళీ పుట్టిన 32 సంతులు ఇంకా బతికే ఉన్నాయి, అందుకే అని బదులు చెప్పాడు. ఈ సంభాషణలో భావం ఏమిటని భార్గవుడు ఈసారి గురుపుత్రుణ్ణి అడిగాడు. అందుకు అతడు ఇలా చెప్పాడు. మీరు మా నాన్నగారిని శిశిర ఋతువైన ఈ చలిలో ఎందుకు కష్టపడతారు ఈ వృద్ధాప్యంలో అని ప్రశ్నించారు. దానికి మా తండ్రి, నాకు పళ్ళన్నీ దృఢంగా ఉండి జీర్ణశక్తికి తోడ్పడుతున్నాయి, కనుకనే ఈ శీతలాన్ని భరించే శక్తి నాకున్నది అని బదులిచ్చారు అన్నాడు. తరువాత భార్గవుడు మళ్ళీ కర్మఠీయుణ్ణి ఉద్దేశించి, అయ్యా, తరచూ ఇళ్ళు కడుతూ పడగొడుతున్న వాళ్ళు ఎందరున్నారండి అని అడిగాడు. దానికి గురువు, అటువంటి పని చేసి మానుకున్న వాళ్ళు 4. ఇప్పుడు వాళ్ళ తరపు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటూ జవాబు చెప్పాడు. ఈ ప్రశ్నకు కూడా గురువుగారు కొడుకే వివరణ చెప్పాడు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎంతమంది అని ప్రశ్న. అందుకు మా నాన్నగారు, నాకు 4 కొడుకులు, చాలామంది మనుమలు అని సూచించారు అన్నాడు. మళ్ళీ భార్గవుడు, స్వామి, మీరు తరచుగా కాంతికన్యను తెస్తూ ఉంటారనుకుంటాను, నా మాట నిజమేనా అని అడిగాడు. ఈ మాటకు గురువు, లేదు, కాంతికన్యను తెస్తే వస్త్రభూషణలిచ్చి మళ్ళీ మర్యాదగా సాగనంపాలి కదా, కనుక మా సొంత కన్యనే ఎప్పటికీ నమ్ముకుని ఉంటాం, అదే మాకు 10,000 అని జవాబు చెప్పాడు. గురుకుమారుడు దీని అర్థం ఇలా చెప్పాడు. అప్పుగా తరచూ ధనం తెచ్చుకుంటారా అని మీ ప్రశ్న. లేదు, సొంత సంపాదనతోనే కాలక్షేపం చేస్తున్నానని మా నాన్నగారి జవాబు. అంతటితో ఊరుకోలేదు భార్గవుడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి కానీ కేవలం ఒక చీపురు పుల్లను ఆధారం చేసుకోవటం భావ్యమేనా అని అడిగాడు. దీనికి సూక్ష్మంగా, కల్పవృక్షం లేక చీపురు పుల్ల మాత్రం ఎలా వస్తుంది? చీపురు పుల్లలు కుడితేనే పరిశుభ్రత వస్తుంది, పరిశుభ్రతే లక్ష్మీప్రదం అన్నాడు కర్మఠీయుడు. ఈ సమస్యను గురించిన వివరణ ఇలా చెప్పాడు గురువుగారి కొడుకు. రాజాశ్రయం లేక గ్రామం ఉండదు,
నేనే గ్రామాన్ని అలక్ష్యం చేస్తే బాగు చేసేదెవరు? గ్రామస్తులందరూ విద్యావంతులై ఏకీభావంగా ఉంటే గ్రామంలో తెలివిమంతులకు రాజాశ్రయం కలుగవచ్చు అని మీ ప్రశ్నకు నాన్నగారి జవాబు. ఇలా పరస్పరం సంభాషణ జరుగుతూ ఉండగా గురువుగారి 3 ఏళ్ల మనవరాలు గబగబా చెరువు వద్దకు పరిగెత్తుకు వచ్చింది. వచ్చి రాగానే తాతకు ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది. ఆ పాపను చూసి ఎంతో ముచ్చటపడిన భార్గవుడు, అమ్మాయి, నేనొక చిన్న ప్రశ్న వేస్తా, జవాబు చెప్పి మరి చూద్దాం అన్నాడు. అడగండి మరి అంది పిల్ల కళ్ళు తిప్పుతూ. మౌనంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు భార్గవుడు. ఈ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా ఒక్క గుక్కలో అల్లరి చెయ్యాలి అనేసి గిరుక్కుని తిరిగి ఇంటికి పారిపోయింది పిల్ల. అందరూ నవ్వుకున్నారు. భార్గవుడు ఆశ్చర్యపోయాడు. మనసులో మరెట్టి సంశయము లేకుండా ఆయన తన కొడుకును కర్మఠీయుడు గురుకులంలోనే చేర్పించాడు. కాలక్రమాన దీపకుడు గొప్ప విద్వాంసుడై కులదీపకుడై తండ్రికి మంచి కీర్తి తెచ్చాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.